వేములవాడలో మహాశివరాత్రి జాతర మహోత్సవాలు మంగళవారం రోజున ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉదయం ఆలయ పార్కింగ్ స్థలంలో ప్రభుత్వ పాద శ్రీనివాస్ యువ వినోద్తో కలిసి భక్తులకు ఉచిత అల్పాహారం పంపించేశారు. అనంతరం 14 ఉచిత బస్సులను భక్తుల సౌకర్యార్థం డిపో మేనేజర్ శ్రీనివాస్ యువ వినోద్తో కలిసి ఎమ్మెల్యే శ్రీనివాస్ ప్రారంభించి మహాశివరాత్రి ఉత్సవ కమిటీ సభ్యులతో బస్సుల్లో ప్రయాణించి జాతర ఏర్పాట్లను పరిశీలించారు. శ్రీ లక్ష్మీ గణపతి కాంప్లెక్స్ లో భక్తుల కోసం ఉచిత అన్నదాన కార్యక్రమాన్ని సైతం ఎమ్మెల్యే ప్రారంభించి సామాన్య భక్తులతో కలిసి భోజనం చేశారు. కొంచెం సైడ్ జరుగుర్రి, సైడ్ అందరు పడతారు. ఓం నమ శివాయ. శివరాత్రి జాతర సందర్భంగా వేములవాడ రాజన్న దర్శనానికి వచ్చే భక్తులందరికీ 3 రోజులు అన్నదాన కార్యక్రమం వాసవి సేవా సమితి మరియు మన చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 3 రోజుల అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. శివరాత్రి సందర్భంగా స్థానిక లక్ష్మీ గణపతి కాంప్లెక్స్లో గత 15 సంవత్సరాలుగా వాసవి సేవా సమితి మరియు మన చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో భక్తులందరికీ కూడా మధ్యాహ్న అన్నప్రసాద వితరణ కార్యక్రమం మరియు అల్పాహార కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. దాదాపు 30 సంవత్సరాల నుంచి కూడా ఆర్యవైశ్య సమితి తరఫున ఈ మధ్యకాలంలో మన చారిటబుల్ తరఫున వచ్చే యాత్రికులకు అన్లిమిటెడ్ దాదాపు పొద్దున ఉంది. మన శివుని భక్తులకు ఏదైతున్నదో మంచి రుచికరమైన భోజనం ఇప్పుడు నామమాత్రంగా కూడా హోటల్లో తింటే ప్రాబ్లం ఉంటుందనే బాధ కాకుండా చేసే సదుపాయాలు ఏవైతున్నాయో ఆర్య సోదరులందరికీ దీనికి సహకరించే ప్రతి వ్యక్తికి చాలామంది కూడా దాతలు చెప్పకుండా కూడా విరాళాలు ఇస్తూ ఉన్నారు. వారికి ఆ భగవంతుని అనుగ్రహం ఉండాలి, ఆ రాయరాష్ట్ర స్వామి అనుగ్రహం ఉండాలని కోరుతూ దీనికి సహకరించే ప్రతి వ్యక్తులను కూడా దీన్ని పూర్తి ఎత్తున పెద్ద ఎత్తున కూడా భక్తులందరూ ఉపయోగ కోరుతూ ఉన్నారు. దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీ రాజరాజేశ్వర సన్నిధిలో నేటి నుంచి 3 రోజులు మహాశివరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమవుతున్న సందర్భంలో ఓవైపు రాష్ట్ర ప్రభుత్వం ఈ మహాశివరాత్రి వేళలు జరుగుతున్న పండుగ రాష్ట్ర ప్రభుత్వ పండుగగా ప్రభుత్వ పక్షాన పట్టు వస్త్రాలు ఈరోజు సాయంత్రం గౌరవనీయులు రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్ చేతుల మీద పంపేటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ తెలంగాణతో పాటు పక్కన ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర మనతో విడిపోయిన ఆంధ్రప్రదేశ్ కూడా వచ్చేటువంటి భక్తులకు సుమారు 4 లక్షల మంది భక్తులు వస్తారని చెప్పని అనేక ఏర్పాట్లు చేస్తున్న సందర్భంలో స్వామివారి సన్నిధిలోకి వచ్చేటువంటి భక్తులకు ఉదయం అల్పాహారము, మధ్యాహ్నము కూడా భోజనము, అల్పాహారము 3 రోజులు కూడా అంకిత భావంతో, భక్తి భావంతో, భక్తి శ్రద్ధలతోటి లోక కళ్యాణం జరగాలని వచ్చేటువంటి భక్తులకు నాణ్యమైనటువంటి భోజనాన్ని అందించేటువంటి కార్యక్రమం చేస్తూ
ఈ సంవత్సరం కూడా ఈ 3 రోజులు జరిగేటువంటి ఈ మహాశివరాత్రి పర్వదినాలు పురస్కరించి వచ్చేటువంటి భక్తులకు సుదూర ప్రాంతం నుంచి ఆయా ప్రాంతం భక్తులకు మరి ఈనాటి నుంచి అల్పాహారము భోజనము ఏదైతే ఉచితంగా వాసవి సేవా సమితి మణిచేట ట్రస్ట్ ద్వారా ఏర్పాటు చేసి మా చేతుల మీదుగా పార్టీలకు అతీతంగా ఈ ప్రాంతంలో సేవా భావంతో ముందుకు ఉన్నట్టు వాళ్ళందరినీ ఆహ్వానించి పట్టణ పెద్దలతో పాటు ఉత్సవ కమిటీ సభ్యులు ఆహ్వానించి మా చేతుల మీదుగా ఈరోజు ఈ అన్నదాన కార్యక్రమం ప్రారంభించినందుకు వారికి మా వైపు నుంచి ప్రత్యేకమైనటువంటి అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ